కాలేజీల మీద ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది. అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి ఇలా గురించి అవసరమా మనకు? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడింది చూసిన నేను కూడా. పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉన్నారు కాబట్టి నువ్వు అంత స్వయం పూతలు కూర్చుండవు. మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడుండారు ఏం చేస్తుంటారని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మర్యాదగా మాట్లాడమని చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం. దీంట్లో అన్న చెప్పినట్టు చాలా రాష్ట్రాలు, ఉదాహరణ కర్ణాటక కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, చాలా రాష్ట్రాల్లో ఈ ప్రైవేటీకరణ చేయాలన్న, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేసి వెనక్కి తగ్గినారు. కారణం ఏంటంటే ప్రజల నుంచి తీవ్రమైన నిరసన. ప్రజలు ఈ ప్రైవేటీకరణను ఆమోదించడం లేదు. ప్రజల నుంచి నిరసన వచ్చింది కాబట్టి చాలా ప్రభుత్వాలు వెనక్కి తగ్గి మళ్ళా ప్రభుత్వ మధ్యంలోనే మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి. ఇవాళ మన ప్రభుత్వము ఎందుకు తగ్గడం లేదంటే, ఎందుకు మొద్దు నిద్రపోతుందంటే వాళ్ళకేం తెలియక కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. దీనివల్ల ప్రజలకు నష్టం అనే విషయం మనకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా బాగా తెలుసు. ఏమంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని అబద్ధాల మాటలు. కేవలం తన అధికారాన్ని ఉపయోగించి, ఇప్పుడు మీరు చూస్తే పులివెందుల మెడికల్ కాలేజీ, మదనపల్లి మెడికల్ కాలేజీ ఇవన్నీ చూస్తే మీరు ఒక్కొక్కటి 50 నుంచి 100 ఎకరాల క్యాంపస్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎంతకి ఇస్తున్నాడు? 100 రూపాయలంట ఎకరాకు. ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరియు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అయితే మాటల యుద్ధం అయితే జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల పులులు ఎక్కడా అని కూడా అడుగుతున్నామని వైఎస్ అవినాష్ రెడ్డి అయితే అన్నారు. మా వాళ్ళు కానీ రెచ్చిపోయారంటే మీ ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారని కూడా అవినాష్ రెడ్డి అయితే అన్నారు. ఆదినారాయణ రెడ్డి ఓ సోదినారాయణ రెడ్డి అని వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఇలా అన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పులివెందులలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైతే ర్యాలీ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఇక ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారో దీనిపైన మీ దగ్గర సమాచారం ఏంటి? అమూల్య, పీపీపీ మోడల్ ఏదైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏదైతే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి పీపీపీ మోడల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడాన్ని, ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడాన్ని ఏదైతే ప్రతిపక్ష వైసీపీ వ్యతిరేకిస్తుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అందులో దాదాపు 6 నుంచి 7 కాలేజీలు 90% పూర్తి అయ్యాయి. అయితే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తి అయ్యాయంటూ వారు ప్రశ్నించడం, జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి టూర్ పెట్టుకోవడం, అక్కడ మెడికల్ కాలేజ్ ఎక్కడుందో చూపించడం, జీవోలు చూపించడం, ఇవన్నీ జరిగాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటారో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మెడికల్ కాలేజీని స్వాధీనం చేసుకుంటామని ఆయన నేరుగా కాంట్రాక్టర్లను హెచ్చరించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మేము తాము తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆ రోజు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తారో ఆ ప్రైవేటీకరణ కాకుండా మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామంటూ ఆయన గతంలోనే హామీ ఇచ్చారు. ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దానిపైన ఏదైతే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆందోళన కొనసాగిస్తుంది, నిరసన కొనసాగిస్తుంది, కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ప్రజలకు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా వివరిస్తున్నారు. రాష్ట్రం మొత్తం 17 కాలేజీలు వచ్చినాయి. అందుకు ఉదాహరణగా దాదాపు పూర్తయిన మెడికల్ కాలేజీలను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. పులివెందుల, గురిజాల, మదనపల్లి ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న కాలేజీలను కూడా చూపిస్తున్నారు. చూపించి పూర్తయ్యే కాలేజీలకు చివరి దశలో ఆపారు. వాటికి కావాల్సింది కేవలం 5,000 కోట్ల నిధులే. రాష్ట్ర రాజధాని కోసం 30,000 కోట్లు, 40,000 కోట్లు అప్పు చేస్తున్నారు కానీ 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ అయింది. ప్రజల్లోకి కూడా వైఎస్ఆర్సీపీ వెళ్ళడానికి ఒక మార్గం దొరికింది. వారికి ఏదైతే మెడికల్ కాలేజీల అంశం ఉందో ఆ అంశం పైన ప్రజలకు వివరిస్తున్నారు. ఏదైతే మెడికల్ కాలేజీలు వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఏదైతే ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఏదైతే మెడికల్ సీట్లు వస్తాయి, పులివెందుల లాంటి మెడికల్ కాలేజీకి అదనంగా 50 సీట్లు వస్తాయి. అయితే ఆ సీట్లు వద్దు అంటూ
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిప్పి ఎంసీఐకి తిరిగి పంపడం కూడా పెద్ద ఆందోళనకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కట్టకపోవడం కాక ఏదైతే మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూడా కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి తిప్పి పంపిన వైనాన్ని మనం చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముద్ర లేకోకుండా చేయాలని టీడీపీ కూడా ప్రయత్నం చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల పేర్లు కూడా విజన్ సెంటర్లు అంటూ చంద్రబాబు నాయుడు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకొని ఆ గ్రామ సచివాలయ పేర్లు కూడా మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ముద్ర లేకుండా చేయడానికి టీడీపీ కూడా ప్రయత్నం చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ పదే ఆరోపిస్తుంది అమూల్య. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి చెప్పినట్టుగా ప్రజలైతే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకైతే ముఖ్యంగా వ్యతిరేకంగా అయితే ఉన్నారు. మరి ఇప్పుడు టీడీపీ ప్రజలను ఏమన్నా కన్సిడర్ చేసి ఆపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా కిరణ్? అమూల్య, ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. ఆందోళన కార్యక్రమాలు చేయడంతోనే ప్రతిపక్షానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఒక స్థాయి దాటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో బిల్డింగ్లు ఉన్నాయి, మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, మెడికల్ కాలేజ్ సంబంధించిన జీవోలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికార పార్టీ తమ చేతిలో ఉండే మీడియాతో కానీ తమ ప్రభుత్వ వైఖరి కానీ తమ ప్రభుత్వంలో ఉన్నామనే ధీమాతో కానీ మెడికల్ కాలేజీలు లేవు అంటూ ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే మెడికల్ కాలేజీలో ఇన్కంప్లీట్ బిల్డింగ్లు ఉంటాయో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అధికార పార్టీ మంత్రులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ సెల్ఫీలు తీసుకొని పెడుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలియదు కాదు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ వచ్చింది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీ జీవో లేకుండా కట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక జీవో వస్తే ఆ జీవో ద్వారానే భూమి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వం ఏ జీవో లేకుండా ఒక ప్రాంతంలో ఒక కాలేజీ నిర్మించడం అనేది దాదాపు అసాధ్యము. అది ప్రజలకు కూడా తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆదినారాయణ రెడ్డి పైన కూడా అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ఆయన 2014 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో మంత్రి పదవి అనుభవించారు. అయితే 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన బీజేపీలో చేరారు, బీజేపీలో కొనసాగారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలో ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాల కాలం ఆయన రాష్ట్రాన్ని అసలు ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఆయన ఏ రోజు అందుబాటులో ఉండేవాడు. నేడు అధికారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ ఏదైతే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు కానీ ఏదైతే అధికారం వచ్చే ఎన్నికల్లో అధికారం మారితే మళ్ళీ ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే పరిస్థితి ఆదినారాయణ రెడ్డికి ఉండదు. కానీ ఆదినారాయణ రెడ్డి తనకుండే సహజ సిద్ధ స్వభావం, అధికారంలో ఉన్నప్పుడు వచ్చే దర్పణంతా ఆయన మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజ్ పులివెందుల మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. దాదాపు 540 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి ఇచ్చారు. ఆ కాలేజ్ కట్టారు. అక్కడ క్లియర్ గా మెయిన్ రోడ్డు పైన కాలేజ్ కనిపిస్తుంది. అక్కడ కాలేజీ లేదు, కాలేజ్ కంప్లీట్ కాలేదని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా అసంబంధంగా ఉన్నాయని పులివెందుల ప్రజలు కూడా చర్చించుకుంటారు. ఆదినారాయణ రెడ్డి మాట్లాడినట్టు ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైతే సంవహనం వహిస్తున్నారో ఈ సంవహనం వహించడం వల్లే రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ శాంతియుతంగా ఉన్నారు. గొడవలు జరగకోకుండా ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలను సముదాయించిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం పక్కనే ఉంటాయి, కలిసే ఉంటాయి. పులివెందులకు జమ్మలమడుగు చాలా దూరం ఉండదు. మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇల్లు కూడా అంతే దూరం ఉంటుందంటూ ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే మీకు అధికారం ఉంది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నా మేము సైలెంట్ గా ఉన్నాము. ఏదైతే మా కార్యకర్తలు మేము ఒకసారి వదిలితే వారు వచ్చి మీ ఇళ్లలో కూర్చుంటారంటూ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనరల్ గా కడప ఎంపీ అవినాష్ రెడ్డి చాలా నెమ్మదస్తుడు, చాలా నిదానంగా మాట్లాడతారు. ఎవరిని అసభ్యకరంగా కూడా మాట్లాడిన చరిత్ర ఆయనకు ఉండదు. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన మనస్కుడు. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు ఆదినారాయణ రెడ్డి చేసే వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి వ్యవహారం, అవినాష్ రెడ్డి గురించి కడప పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాలకు తెలుసు. ఆయన ఎంతవరకు మాట్లాడాలని అంతవరకే మాట్లాడతారు తప్పితే అనవసరంగా ఒక పార్టీని కానీ ఒక నాయకుడిని కానీ నిందించే పరిస్థితి ఉంది. అలాంటి ఆదినారాయణ రెడ్డి
పదే పదే ఏదైతే అవినాష్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ కుటుంబాన్ని కానీ విమర్శించడంతో ఆయన నిన్న డైరెక్ట్ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ మీద ఇప్పటి వరకు అయితే ఆదినాటి స్పందించలేదు. స్పందిస్తారో లేదో కూడా తెలియదు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల అంశం తీవ్ర చర్చ లేపుతుంది. వైఎస్ఆర్సీపీ కూడా మెడికల్ కాలేజీల అంశాన్ని, ప్రైవేటీకరణ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లారు. వారు ఏదైతే టీడీపీ కూటమి టీపీపీ అంశాన్ని తెరపైకి తెచ్చిందో ఆ అంశాన్ని అటు జగన్ ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళందరైతే నిరసన తెలుపుతున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అయితే ఎంపీ అవినాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఆదినారాయణ రెడ్డి చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే టీడీపీ కూటమి పెరిగి అంతరిక్ష స్థాయికి అయితే చేరుకుంటుంది, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం తరిగి అంతరించిపోతుంది అని ఏవైతే కమెంట్స్ చేశారో దానికైతే ఇప్పుడు అవినాష్ రెడ్డి గట్టిగా అయితే కౌంటర్ అయితే వేశారు. ఇక ఒకసారి చూసినట్టయితే అవినాష్ రెడ్డి ఇక్కడ మా వాళ్ళు కానీ రెచ్చిపోయారంటే మాత్రం మీ ఇళ్లకు వచ్చి మరి కూర్చుంటామని కూడా ఇక్కడైతే సవాల్ చేశారు. ఇక ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి అనుకుంటూ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఇక్కడ కౌంటర్ వేయడం జరిగింది. ఇక మొదటి నుంచి కూడా జగన్ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన అయితే వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 వారాలుగా గ్రామానికి వెళ్ళి మరి అక్కడైతే ప్రజలతో సైన్లు అయితే సేకరిస్తున్నారు. ఇక కడప జిల్లాలో అయితే 4 నుంచి 5 లక్షల సంతకాలను అయితే సేకరించారు. ఇక ఈ సంతకాలను బట్టి చూసినట్టయితే కనుక ప్రజల్లో కూడా చాలా వరకు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విషయంలో వ్యతిరేకత ఉందని అయితే గట్టిగానే తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఈ ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో కడప జిల్లాలో కూడా బాగానే సంతకాలను అయితే సేకరించారు. ఇక ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అయితే పులివెందులలో వైసీపీ అయితే ర్యాలీ నిర్వహించింది. ఇక ఈ ర్యాలీలో చూసుకున్నట్టయితే ఎస్వి సతీష్ రెడ్డి మరియు ఇతరులైతే పాల్గొన్నారు. ఇక ఈ ర్యాలీ అనేది ఎంతవరకు కొనసాగుతుంది, ఇక ఈ అంశం ఎక్కడితో ముగియనుంది అన్నది చూడాల్సింది.